గ్రంథరాజు శ్రీమద్ భాగవతం 11వ స్కందం 4వ అధ్యాయం 11-12 శ్లోకాలు. శుత్రుత్రికాల గుణమారుత జయిష్ట సహిష్ట అస్మాన్ నపార జలధి నతితీర్య కేచిత్ క్రోధశ్రయాంతి విఫలస్య వసంపదేగోర్ మజ్జంతి దుశ్చర తపస్య మృదోసృజంతి ఇది ప్రగుణితాంతేషాం స్త్రియో అత్యద్భుత దర్శన దర్శయామాస శుశ్రూషాం స్వచ్ఛిత కుర్వతేర్ విభు. इनका नाम क्या है? वेणुगोपाल. श्रीधर, आई थिंक श्रीधर, वैजयंत माता है श्रीधर. इधर से नहीं, इधर से या सामने से. ओनली एमरजेंसी उधर से मत्था टेकना. ఆమెతో వాళ్ళు దండం పెట్టేప్పుడు దేవుడి కుడి పక్క నుంచి లేదా ఎదురుకుండా. శ్రీధర్ ప్రభు, శ్రీధర్ని ప్రభుజీ, మీ పేరేంటి? మీ పేరు? బాలేశ్వర్. దండం పెట్టేప్పుడు ఇటు నుంచి పడుకుని కానీ లేదా తిన్నగా పడుకుంది, తిన్నగా आमने सामने से या दाहिने से, भगवान की दाहिने से. అనువాదం తాత్పర్యం. కృష్ణ కృపా శ్రీమూర్తి శ్రీల ప్రభుపాదికి. ఆకలి, దప్పిక, ఉష్ణము, శీతలము కాలక్రమంలో కలిగడి జీవ వేగము, ఉపస్థ వేగము. ఈ వేగాల గురించి ఉపదేశామృతం మొదటి శ్లోకంలో వాచో వేగ క్రోధ మనస వేగ జివ ఉదరోపస్థ వేగాన్ ఏతాని వేగాను విషయతధీర సర్వామపి మాం పృథ్వీంస శిష్యాత్. ఇక్కడ కూడా జీవవేగం. జీవవేగం అంటే అనవసరంగా మాట్లాడడం, అనవసరంగా తినడం, దాని జీవవేగం. ఉదర ఉపస్థ వేగం. ఉదర అంటే అవసరానికంటే ఎక్కువ తినడం, ఉదర వేగం. భోజనం ఎంత తినాలా? మీ కడుపులో సగానికి తినాలి, ఇక్కడ దాకా తినకూడదు. సగానికి తిని ఒక క్వార్టర్ నీళ్లు పోసి అంటే బాగా అరగడానికి. సంచి అది, గర్భసంచి అది వేరు, ఇది జీర్ణకోశ సంచి. ఇదంతా మనం తినే ఆహారం అంతా కూడా జీర్ణకోశంలోకి పోతుంది. శ్వాసకోశం, మనం తీసుకునే శ్వాసకోశంలోకి పోతుంది. మనం తినే తిండి జీర్ణకోశంలోకి పోతుంది. మనం తాగే నీళ్ళు అవి కూడా జీర్ణకోశంలోకి పోతాయి.
జీర్ణ కోసం అదొక మీ చెయ్యంత ఆ విధమైనంత సైజులో అంత ఎత్తు అంత వెడల్పు పొట్ట. దాన్ని సగంతో సాలిడ్స్ భోజనం, అన్నం, కూర, పప్పు, రొట్టెలు ఇవన్నీ సగంతో నింపాలి. ఆ పైన కొద్దిగా నీళ్లు పోయాలి. మీరు అప్పుడప్పుడు రుబ్బుతూ ఉంటారు కదా, రుబ్బడానికి పప్పు వేస్తారు, దానిలో నీళ్లు కూడా పోస్తారు, లేకపోతే పెడచగట్టుకుపోతుంది. నీళ్ళు పోస్తే మెత్తగా తయారవుతుంది. అంటే ఆహారం మెత్తగా తయారైతే అది పేగుల్లోంచి లోపలికి వెళ్తుంది. అది మెత్తగా తయారైపోతే తిన్నది అరగనట్లు లెక్క అట్ట కిందకి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ చదువుతుంది ఉదర వేగం ఎంత రుచిగా ఉన్నా కూడా దానికి కొంత లిమిట్, అప్పుడు అరుగుతుంది. లేకపోతే డిస్కంఫర్ట్. బాగున్నాయని చెప్పి తినేస్తే ఆ తర్వాత కొద్దిగా కడుపు అది పెరిస్టాల్టిక్ అంటారు. అంటే అదే మనం పిండుతాం, అట్లా కడుపు కూడా పెట్టడం దాని అంతా కూడా మెత్తగా చేస్తుంది. దానికి అంత లేకపోతే అట్లాగే ఉండిపోతుంది. ఎందుకంటే అది కుంచుకోవడానికి మీరు స్థలం వేయాలి. అదే బెలూన్ పూర్తిగా ఊదేస్తే ఏమవుతుంది, పేలిపోతుంది, టప్. అట్లా మనం కడుపుని గట్టిగా నింపేస్తే జీవ చాపల్యం పూర్తయింది, కానీ ఉదర చాపల్యం కూడా అయింది, కానీ శరీరానికి ఉపయోగపడదు. అరగకుండానే ముందుకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ ఉదర ఉపస్థ వేగం. ఉపస్థ ఉదర అంటే ఉపస్థ లైంగిక వేగం. మనుషులకి జ్ఞానం ఉండాలా, వాట్ ఈజ్ వాట్. మీరు పుస్తకాలని తలకెక్కించుకోవాల్సిందిగా అర్థం చేసుకోకుండా తలకి ఎక్కించుకోవాలి పుస్తకాలు. ఎందుకు పడుకుని కాలక్షేపానికి నిద్రాన్ని పక్కన పారేసి అప్పుడు ఎలా గుర్తుపెట్టుకుంటారు. మనం అందరం భజన పాడుతున్నాం. ఎవరైతే డైజెస్ట్ చేసుకుంటారో, అంటే మనసు పెట్టి చదువుతూ ఉంటారో, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కరికి వాళ్ళ పద్ధతిలో కొండ గుర్తులు అంటే మీరు ఈత దీన్ని బట్టి కొట్టాలి, లేదా దాని అర్థాన్ని తెలుసుకోవడం ఒక్కొక్కరికి ఒక్కో రకంగా. మొత్తానికి నేర్చుకుంటే పుస్తకం దగ్గర లేకపోయినా ట్రైన్లో కూర్చుని, బస్సులో కూర్చుని, కిచెన్లో పనిచేస్తూ అవతార సార గౌరవతార కేనా బాజీ పాడుకోవచ్చు. అది కిచెన్లోకి పోతే మైండ్ బ్లాంక్, మనసు పెట్టి వినలేదు. అంటే గీత శ్లోకాలు చదువుతున్నాం, గీత శ్లోకాలు చదువుతుంటే ఆ మంత్రాలు అనుకుంటూ ఉంటే భజనలు కానీ మనకి పాత అలవాట్లు నాశనం కావు. మన అందరికీ పాత అలవాట్లు భక్తిలోకి రావడానికి ముందు ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాట్లు. పిచ్చిగా కూర్చొని ఆ వాట్సాప్లు చూసుకుంటూ ఉండడం, లేదా మనం సినిమా పాటలు పాడుకుంటూ ఉండడం, చెత్త పుస్తకాలు చదవడం, చెత్త పుస్తకాలు, సినిమా పాటలు, వాట్సాప్లు, లేదా ఒక్కొక్కళ్ళ స్వభావం అనవసరంగా ఇంకోళ్ళ మీద విమర్శలు.
దాన్ని ఏమంటారు, చాడీలు చెప్పుకోవడం. చాడీలు అనవసరంగా ఏదో ఒకటి కలబెడతాడు. శ్యామలం అట్లా, శ్యామలం ఇట్లా. ఏం లాభం అని ఆలోచించకుండా నోరు జారు. దీన్ని ఏమంటారు, వాచ్యోవేగం అంటారు ఇదంతా. కాబట్టి ఉపస్థ వేగం వల్ల మనిషి పూర్తిగా ఆత్మస్పృహ లేకుండా గృహస్థులంతా కూడా ఎప్పుడు ఈ శరీర సంబంధాలనే చూస్తూ ఉంటారు. మీకు అలవాటు చేసుకోకపోతే మీరు ఇంక శరీర స్థాయిలోనే ఉండిపోతారు. మనం బంధువుల మధ్య ఉంటున్నా, ఆడమగ ఒక చోట ఉంటున్నా, అలవాటు చేసుకోవాలా. ఏం అలవాటు చేసుకోవాలా? నేను ఈ శరీరం కాదు. దానివల్ల మనకి మోహం, ఆసక్తి ఇట్లాంటివన్నీ మనకు అలవాటు అయిపోయాయి. అలవాటు కాలేదని చెప్పడానికి ఇలా, అది సంవత్సరాలకి ఎందుకు వచ్చారు? ఏదో ఒక ఆసక్తి లేకపోతే శ్యామలమ్మ జనాలను ఉద్ధరించడానికి వచ్చా, నీకుండే సంసార బంధాలని, ఆసక్తిని సరి చేసుకోవడానికి వచ్చావా? సరి చేసుకోవడానికి వచ్చావా? జనాలను ఉద్ధరించడానికి వచ్చావా? ముందు మనం సరి చేసుకోవడానికి వచ్చాం. ఉద్ధరించే వాళ్ళ లక్షణాలు వేరుగా ఉంటాయి. పుట్టినప్పటి నుంచే పువ్వు పరిమళం వస్తుంది. పుట్టినప్పటి నుంచి భక్తి ఉందా మీకు? చిన్నప్పటి నుంచి ఉందా? అది దినహంకారం అంటే భక్తి లేదని చెప్పండి. అదే దాని భక్తి అన్నారు. ఆత్మను తెలుసుకొని నేను ఆత్మస్థాయికి ఎదగాలి అనే పట్టుదలతో, అనే అవగాహనతో దాని భక్తి అంటారు. దేనికోసం? ఎప్పుడైనా నేను శరీరంగా ఆత్మ అన్నారా మీతో? అంటే ప్రారంభమయ్యేది అసలు భక్తుల్ని కలుసుకోకుండా మనం మళ్ళీ మళ్ళీ వింటూ, మళ్ళీ మళ్ళీ చదువుతూ, సాధనలు చేస్తూ అప్పుడు కూడా తలకెక్కటల్లా. మీరు చిన్నప్పటి నుంచి భక్తి రాలంటే గట్టిగా తలకే ఊపేసి అవన్నీ మీరు పోల్చుకోకర్లే. మీ పని, నాకు స్పృహ వచ్చినప్పటి నుంచి నేను శరీరం కాదు, నేను ఆత్మని, నేను ఆధ్యాత్మికంగా బతకాల. అన్నీ వీలు కాదు. ఈ విషయాలని తెలియకుండా, విషయాలు తెలిసినప్పుడు అప్పుడు మీరు ఇంకా మీ మనసుతో మీరే పోట్లాడడం ప్రారంభిస్తారు. మనసు అటు ఇటు పోతుంటే నాన్ సెన్స్, చేయాల్సింది ఆలోచనలు ఎట్టిపోతున్నాయి. అట్లా మీరు 10 మందిలో కూర్చున్నప్పుడు ఎవరికైతే ఆత్మ స్పృహ ఉందో, ఆత్మ మేల్కొంటుందో, వాళ్ళు ప్రతిదీ కూడా ఆత్మ ఉద్ధారం కోసం అంటే వాచోవేగం లేకుండా మాట్లాడు, అనవసరం పని చేసుకుంటూ హరే కృష్ణ మంత్రం పాడుకుంటూ, లేకపోతే వచ్చి అశుశీలము కబుర్లు ప్రారంభిస్తుంది. అరిపి మాతాజీ విన్నారా, ఎటో పోతూ ఉంటారు. దేవుడు మట్టి కొట్టిపోయి అది ఇది ఆఖరిలో మనం పక్షాలు తీసుకోవడం, పక్షపాతాలు చేయడం, ఈ రకంగా. కాబట్టి ఇక్కడ చెబుతున్నటువంటిది ఆకలి, దప్పిక. అందుకే మనం అప్పుడప్పుడు ఉపవాసాలు. ఆకలిని తట్టుకోవడం అంటే నిజానికి అవసరంలే, కానీ మనకు అలవాటు అయిపోయింది. లేదా కొంత అవసరం బతికి ఉండడానికి.
జీవ చాపల్యం అవసరం లేదు. కాబట్టి ఆకలి, దప్పిక, కొద్దిగా ఉష్ణం, శీతలం, కొద్దిగా చల్లరాగానే గీజర్ ఆన్ చేసేయడం, కొద్దిగా వేడెక్కగానే ఏసీ ఆన్ చేసేయడం అలవాటు చేస్తాడు. ఎందుకంటే సైన్స్లో నేర్చుకోమంటున్నాడు. మీరు ఏసీ ఆన్ చేసుకున్నా మళ్ళీ ఏసీ నుంచి బయటికి రావాలి కదా. లేకపోతే టాయిలెట్లో కూడా ఒక ఏసీ, వరండాలో కూడా ఒక ఏసీ, మెడలో ఒక ఏసీ పెట్టుకుని తిరుగుతాడు. ఎంత అయ్యే పని కాదు. ఈ సంసారంలో ఎప్పుడు కూడా పరిస్థితులు మారుతూనే ఉంటాయి. ఇప్పుడు ఏసీ అలవాటైంది, మళ్ళా శీతాకాలంగా వేసి ఆఫ్ చేయాలి, లేకపోతే అదొక గొడవ, దాన్ని తట్టుకోవడం. ఇంతకుముందు కావాలి ఏసీ అని, ఇప్పుడు వద్దు అని చెప్పి. దిస్ ఈజ్ కాల్డ్ మీరు బహిర్ముఖ జీవులు. బహిర్ముఖ జీవ అనాది బహిర్ముఖ నికటస్థ మాయ తారే జపతీయ ధరే అంటే లెంపలు పగలగొట్టడం మాయ యొక్క పని. లెంపకాయలు వేస్తారు. ఇప్పుడు మీరు కొట్టుంటారు మీ పిల్లకాయలు బుగ్గల మీద, మళ్ళీ ఎప్పుడేం చేస్తాం, కొట్టారా మీరు దెబ్బలు తిన్నారా, మీ పిల్లకాయలు కూడా చేసి ఉంటారు. ఇప్పుడు తగ్గిపోయింది జనాలు కొట్టడం అంతా. ఉన్నది ఒకడే పిల్లాడు, ఏం కొట్ట. అప్పుడు ఒక ఆడదు మంది వాడు కూడా వీడు కూడా 4 కొట్టు, మిగతా వాళ్ళు వాడిని చూసి చెప్పు గమని పడి ఉంటారు. అంటే నికటస్థ మాయ తారే జపతీయ ధరే, చెంప పెళ్ళు అనేట్టు కొట్టడం. ఇక్కడ తట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఎలా మనం ప్రతి ఏర్పాట్లను మన బతుకంతా గడిచిపోతుంది. భజనకి ఏర్పాటు చేసుకోలేం. అది కావాలి, ఇది కావాలి, అది కావాలి. ఇంకా చదువుకోవడానికి టైం ఎక్కడుంది, సేవ చేయడానికి టైం ఎక్కడుంది, మీ సుఖం కోసమే ప్రతిదీ అది ఇది అంటుండే. కాబట్టి ఎవరైతే కొద్దిగా ఎన్ని తగ్గించేసుకుంటారో వాళ్ళు సమయాన్ని కూడా పొదుపు చేసుకోగలుగుతారు. ఆకలి, దప్పిక, ఉష్ణం పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్స్. ఈ సంసారాన్ని ప్రతిదానికి నలుపు అంటే తెలుపు, పొడుగు అంటే పొట్టి, లావు అంటే బక్క, నల్ల వెంట్రుకలు అంటే తెల్ల వెంట్రుకలు, హిందుస్థాన్ అంటే పాకిస్తాన్, ఇవన్నీ కూడా కాబట్టి అట్లాగే మనకి ప్రేమ అంటే ద్వేషం, ఈర్ష్య, ఆరోగ్యం, రోగం, అన్నీ కూడా ఇక్కడ పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్. దీని ఏమంటాడు ఇక్కడ, అపార సముద్రం, అలలతో కూడిన అపార సముద్రం బోలెడి మాయ ప్రభావాన్ని దాటుటకు కొందరు కఠోరముగా తపస్సు చేదురు. కఠోరముగా తపస్సు, ఇంద్రియాలను తట్టుకోవడానికి నిప్పులో కూర్చోవడం. వివేకానందుడు ఆయనకి బలంగా సెక్స్ ఆలోచన వచ్చినప్పుడు ఆయన కొన్నాళ్ళు అంటే బతికాడు. సడన్గా పుస్తకంలో వస్తుంది, ఆయన పోయి కాలుతున్న పెనం మీద కూర్చుంటాడు, అది ఎగిరిపోతుంది ఆలోచన, భోగపు ఆలోచన ఎగిరిపోవడానికి. కానీ ఇవన్నీ కాదు, మనిషి మెల్లిగా విచక్షణని పెంచుకుంటూ సాధన చేస్తూ, ముని అంటారు. ముని అంటే చింతనశీలురై. సడన్గా ఏమీ సాధన చేయకుండా సడన్గా కోరికను చంపుకోవాలంటే అది వీలు కాదు. అది రోజంతా కూడా మెల్లగా, రోజు తర్వాత రోజంతా ఓపికగా
మీరు ఎంత ప్రయత్నం చేస్తే అంత మనసు జంప్ అవడానికి చూస్తూ ఉంటుంది, అంటే మనసు ముందుకెత్తూ ఉంటుంది కదా. కాబట్టి మెల్లగా, అందుకే మన వైష్ణవ పాటల్లో వైష్ణవ ఆచార్య వాళ్ళ మనసుకు వాళ్ళే చెప్పుకో ఉంటారు, ఏ దుష్టమన తుమ్మి కిస్సారా వైష్ణవ. భక్తి సిద్ధాంత మహారాజు ఒక పుస్తకం రాశాడు, ఓ దుష్ట మనస్సా నువ్వు ఎందుకు నిన్ను వైష్ణవుడు అనుకుంటున్నావు, దుష్ట మనస కిస్సారా వైష్ణవ. నీ ఆలోచన చూసుకుంటే నువ్వు వైష్ణవుడు కాదు, పాడు కాదు. తిలకాలు పెట్టుకోవడం, భజనలు జరిగిపోతున్నాయి, సేవలు చేస్తున్నాం, కానీ మనసు మారిందా లేదా. కాబట్టి ఇక్కడ అట్లాగే బజాహూరే మన శ్రీనందనందన అభయచరణారవిందరే ఆయన మనసుకు చెప్పుకుంటున్నాడు. ఆయన ఎవరు చెప్పట్లా, ముందు మనం ఉద్ధరించుకుంటే ఇక్కడ ఇంకోటి చెప్పేది. అటు గొప్ప గొప్ప మంచి భక్తులు ముందు వాళ్ళ మీద వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు, వాళ్ళని చూసి ఇతరులు మారుతూ ఉంటారు. అంటే క్లాసులు గట్టిగా ఇచ్చేసి మనం లూజ్గా ఉంటే జనాలంతా ఎంత ఆ క్లాసులో ఆ రికార్డింగ్ కోసం చెప్పడం అది ఇది తప్పితే ఫస్ట్ ఏం లేదు. అంటే ఇక్కడ నిజమైనటువంటి వైష్ణవులు వాళ్ళు మనసుకి ఎక్కువ నచ్చ చెప్పుకుంటూ ఉంటారు. అందుకే మన ఇతరులకి ఎక్కువ ప్రభుపాద ఆయన ఎక్కువ చెప్పకుండానే ఆయన చూసి అందరూ నేర్చుకుంటున్నారు. ఎందుకంటే ఆయన వ్యవహారంలోనే వాడికి తెలిసిపోతే మనం ఏంలాగా బతకలేము, అది మనం కూడా నేర్చుకోవాలి. ఆయన ఏం చెప్పాలా వాళ్ళకి, ఆయన అపద్ధతులు చేస్తుంటే వీళ్ళకి అది, అందుకే ఈయన ఆనందంగా ఉన్నాడు. ఎందుకంటే ఎప్పుడు మనసుని దేవుడు పెట్టుకున్నాడు, ఎన్నాళ్ళ నుంచి పెట్టుకుంటూ ఎన్ని జన్మల నుంచి పెట్టుకుంటూ ఆనందంగా ఉన్నాడు. మనం మనసుని దేవుడికి పెట్టుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. ఇలా ఉన్నంత వరకు మనం పిచ్చాళ్ళలాగే బతుకుతాం. కాబట్టి ప్రభుపాద చెప్పకుండానే వాళ్ళంతా కూడా మెల్లిగా ఆయన వెనకాల వాళ్ళకి అర్థమవుతుంది. నువ్వు చూస్తున్నాడు ఈయన ఏం చేస్తుంటే ఈయన పరిస్థితి ఏమైంది, మనం ఏ ఆలోచనలతోనే మన బతుకు ఎట్లా ఉంది, మన బతుకు చినిగిన విస్తరాకులాగా, తెగిన గాలిపటంలాగా, దారి లేదు, తెన్ను లేదు, పోతా ఎడిపోతున్నావు తెలియటం లేదు. కానీ వైష్ణవులు పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా పోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మనసులో కొంత నిలకడదనం వచ్చింది. స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య కేశవ స్థితదేం కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. ఏం చేస్తే ఒక మనిషి శరీరంతో వైష్ణవుడు కాదు, మనిషి మనస్సుతో వైష్ణవుడు అవుతాడు. అందుకే కృష్ణుడు మనస్సు నాయకమంటున్నాడు. ఆయన కృష్ణుడు మయ్యాసక్త మన పార్థ మన్మన, భగవద్గీత అంతా కృష్ణుడు మనస్సు మీద పనిచేస్తున్నాడు ఆయన కదా. ఈ యోగా టీచర్లు అంతా శరీరంతో పనిచేస్తూ ఉంటారు. అందుకే భక్తి యోగం ఈ అష్టాంగ యోగం కంటే ఎదిగినటువంటి మార్గం. ఎందుకంటే డైరెక్ట్గా మనస్సు ఏం చేస్తాం, మిగతా వాటికి అంత ప్రాముఖ్యత. ఎట్లా కూర్చున్నావు, ఎక్కడ కూర్చున్నావు, రైల్లో కూర్చుంటే మార్కెట్లో పోతామంటే ఎక్కడ కూర్చున్నావు, ఎక్కడ ఉన్నావు. కానీ భక్తి యోగం అనేది కూర్చున్నావా, నిలబడ్డావా, అది కొంతమంది అర్థం కాదు. ఏం తిరుగుతారు రామారే కృష్ణ అంటాడు, దానిలో ఏకాగ్రత ఎక్కడుంది? ఏకాగ్రత వినడంలో ఉంది, తిరగడంలో కాదు. ఇది తిరుగుతూ ఉండొచ్చు, కానీ మనస్సుని భగవన్నామం మీద పెట్టినట్టయితే ఇవర యోగి.
అంటే ఇక్కడ చదువుతున్నటువంటిది ఈ మనస్సుని గెలుచుకోవడం అనేటువంటిది మీ బలంతో సముద్రాన్ని దాటడం. ఎవరైనా దాటగలరా సముద్రాన్ని? నెల్లాళ్ళు తిండి ఉన్నా లేకపోయినా ఇవన్నీ ఈత కొడితేనే చేపలు పట్టుకుని తినాలి. ఏం చేస్తారు? ఈత ఆపితే మునిగిపోతారు. ముఖ్యంగా అలసిపోతే గంట 2 గంటలు 3 గంటలు ఏమాత్రం ఆపారంటే మునిగిపోయినట్టు. ఈ సంసారంలో ఎప్పుడు భక్తుల మధ్యలో ఉంటా, ఒకళ్ళనొకళ్ళు ఉత్సాహపరుచుకుంటూ, ఒకళ్ళనొకడు దెప్పుకుంటూ తిట్టుకుంటూ సతాయించుకుంటూ కాదు, అప్పుడు మజా పోతుంది. ఇప్పుడు భక్తులకి ఒకళ్ళకొకళ్ళు మనకి రక్త సంబంధాలు వాళ్ళని దూరంగా ఎట్టా మనం వాళ్ళ మీద ప్రేమ పెరిగి వస్తుందో అంటే భక్తులే మనకి అట్లా. అప్పుడు మీరు భక్తురాలేనట్లక ఏ విధంగా మీరు రక్త సంబంధం కలుసుకున్నప్పుడు వాళ్ళు పూర్తిగా నమ్మేస్తారు. కానీ నిజంగా ఆస్తులు వచ్చినప్పుడు అంత కూర్చుని కొట్టుకుంటూ తిట్టుకుంటూ అప్పుడు బయటపడుతుంది అసలు పంచుకోవాల్సి వచ్చినాడు. మీరు నిజంగా ప్రేమ అనేది ఉంటే మీరే కూర్చొని తెలుసుకోవక్కర్లా. వాళ్ళు మీరు అడగకుండానే మీకు రావాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తారు. అట్లా ఇస్తున్నారు అయింది అంత కూర్చొని తెలుసుకోవాల్సి. అంటే ఇక్కడ చదువుతున్నటువంటిది ఈ సంసార సముద్రం, ఈ మనస్సు అనేటువంటిది దాన్ని ఆపడం. చంచలమే మన కృష్ణ ప్రమాదే బలభద్రుడం తస్యాహం నిగ్రహం అని. మీరు తుఫాను గాలిని ఆపు చేయొచ్చు, కానీ తుఫాను గాలిని ఆపు చేయొచ్చు. గట్టిగా మీ డోర్లన్నీ వేసేసుకుని కూర్చోవాలి, దాన్ని ఆపు చేయాలి రాకుండా. మనసు తలుపులు వేసి కూర్చుంటే మనసు గమనుంటుంది, అయింది ఇంకా పిచ్చి ముదురుతుంది. మీరు మనసుని ఎంత కంట్రోల్ చేయాలని చూస్తుంటే అంత మరీ గంతులు వేస్తూ ఉంటుంది. అంతకుముందు శ్రేష్ఠ వదిలిపెట్టాం, నెత్తికెక్కించుకున్నాం, ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉంటుంది. అంటే వేగాల అంటే అందుకే ఆడవాళ్ళు పిల్లకాయలు ఎందుకు పుట్టిస్తారు అర్థమవుతుంది. వాడితో వేగాల్సిందే. ఏం చేస్తారు? తప్పదు. మీ పిల్లాడు కాబట్టి తీసుకెళ్ళి బదాలు మరి నీ నువ్వు చావరా బాబు నన్ను ఏడిపించాను రోడ్డు మీద భారిస్తాను లేదు శుభ్రంగా ఫ్యారేసి కూర్చొని వీలు కాదు. అది ఆ రకంగా మనసుతో మీరు వేగవలసే ఉంటుంది. యూ హ్యావ్ టు డీల్ విత్ యువర్ మైండ్. ప్రారంభంలో చాలా ఇబ్బందిగా ఉండొచ్చు. స్టార్ట్ జనాలు ఎందుకు జర్నీ స్టార్ట్ చేయరు? వాడు చేయగానే ఇది అయ్యే పని కాదండి. జర్నీ స్టార్ట్ చేయ ఇవన్నీ మన వల్ల అయ్యేది కాదు అని అంటాడు ఒక మొత్తం. ఈ భక్తి గిక్తి అని మా వల్ల అయ్యే పనులు కాదు, మాకు కాదు అంత. అంటే వాడు ఓడిపోయినట్టు ఒప్పుకుంటే ముందరే ఓటమిని అంగీకరిస్తున్నాం. వీఆర్ యూస్లెస్ ఫెలోస్, మేము పనికి మాలినాడు అని చెప్పి. కొంతమంది నాటకాలు చేస్తుంటారు, వాడు కనీసం పనికి మాలినాడు ఒప్పుకుంటాడు. మీరు నాటకాలు చేస్తారు, ఇంకా డేంజరస్. జనాలు భక్తురాల్లాగా తిరుగుతుందని చెప్పి నాటకాలు. కానీ నిజంగా చేయాల్సిందే మనం ఉన్న స్థితిలో ఉండి మనం గొప్పలకు పోకుండా మెల్లగా. అటువంటి వాళ్ళు ఇతరులలో తప్పులు చూడరు, ఇతరులను నిందించరు, ఇతరులని క్షమిస్తూ ఉంటారు. ఎందుకంటే మనకు కూడా తెలుస్తుంది, కృష్ణుడే చెబుతున్నాడు, అంత సులభం కాదని. అసంశయం మహాబాహో మనోదుర్ నిగ్రహం చలో. ఈ మనస్సుని నిగ్రహించడం అసంశయం మహాబాహో.
ఆయన ఒప్పుకుంటున్నాడు, భగవంతుడు చెబుతున్నాడు. అంటే ఇక్కడ మనం సిగ్గుపడాల్సింది లేదు, మనం భయపడాల్సింది లేదు. ఎందుకంటే టైం పట్టచ్చు, కానీ మీరు సరైనటువంటి మార్గాన్ని ఎంచుకుంటే తప్పకుండా మీ పని సరైనటువంటి మార్గం. సరైనటువంటి మార్గం లేకపోతే 25 ఏళ్ళు అయిపోయింది, అవే పిచ్చి ఆలోచన. 25 ఏళ్ళు అయిపోయింది భక్తిలో ఉంటాం, ఏం మారలా. ఇది సరైనటువంటి మార్గం, దాన్ని సరిగ్గా చేయడం. సరిగ్గా చేయడం అంటే 1 డే ఎట్ ఏ టైం, 1 డే ఎట్ ఏ టైం. ఏ రోజుకు ఆ రోజు. బహుశా ఈరోజు నేను వస్తానేమో, ఈరోజు అలా జాగ్రత్తగా గడపాలి. పోతున్నారు కదా అని పక్కన పారాడు. ఇంకా మీరు పోయేప్పుడు అన్నీ వీలునామా రాసేస్తారు. బ్యాంకులో ఉండే డబ్బులు ఏమిటి, నా ఇల్లు ఏమిటి, అది అంత డిస్పోజ్, లేకపోతే కొట్టుకు తెస్తారు అనుకుని ఎవరికి ఇచ్చింది. ఎవరు లేకపోతే మధ్యలో గవర్నమెంట్ వాళ్ళు పట్టుకుపోతారు, వాడి కింద పట్టుకుపోయి, ఎందుకంటే ఎవరు లేరు కాబట్టి. బయట వాళ్ళు వస్తారు, బయట వాళ్ళు వస్తే చాలా ఎక్కువ మంది వస్తారు. అంటే మీ ఇంట్లో వాళ్ళు కొట్టుకోవాలని మీరు 3 అక్క చెల్లెళ్ళు జుట్టు సిగా పట్టుకొని మీకు ఎవరు లేకపోతే పక్కన ఆడుతారు, యోగిని అంత సేవ చేశా, ఇప్పుడు నాతోనే కూర్చునేది, నాకు అంటూ ఉండేది నాతో పాటు నీకే ఇస్తా అని చెప్పి. ఇట్లా అంత కాగితాలు, దొంగ కాగితాలు రాసుకొచ్చి ఊరంతా పోగొట్టారు. గవర్నమెంట్ వాళ్ళు వచ్చి కాగితాలు చూపించలేకపోతే పోతా ఉండండి ఇక్కడ, గెట్ లాస్ట్. అడిగే కఠోరం ఒక తపస్సు. ఎవరైతే కృష్ణ నామాన్ని, देयर इज ओनली वन वे और कोई मार्ग है क्या? इस मन को काबू करने के लिए कृष्ण के नाम से अलावा कोई मार्ग है क्या? नो वे. अरे नाम, अरे नाम, अरे नाम एव కేవలం. మనం చెప్పడం కాదు, అనుభవం వచ్చింది కాబట్టి మనం కూడా చెబుతున్నాం. మనం భగవన్నామం జపం చేస్తాం, భగవన్నామం జపం చేస్తాం, మనం తెలిసిన ఇదే పని చేస్తుంది. మనం బంధువుల మధ్యన కూడా, సమాజంలో ఉన్నా కూడా మనం మనస్సుతో బంధువులకు దూరం అవుతున్నాం, మనస్సుతో సమాజానికి దూరం అవుతున్నాం, మనస్సుతో ఈ శరీరానికి కూడా దూరం అవుతున్నాం. అంటే ఈ శరీరంలో ఇంతకుముందు కూడా ఉన్నారు, ఇప్పుడు ఉంటున్నారు. ఇంతకుముందు అతుక్కుపోయి చిన్న చిన్న ఏంది ఎత్తుక్కుంటే చూసుకుంటారు. ఇప్పుడు ఏం పట్టించుకోవాలా? వై షుడ్ యూ కేర్ ఫర్ ది बॉडी सो मच? अब पहले कितने समय देते थे शरीर के लिए, अब कितने समय दे रहे? अब यू डोंट केयर. कुछ कपड़ा ఏదో గుడ్డలు కట్టుకోవాలా, స్నానం చేయాలి, గుడ్డలు కట్టుకోవాలి. ఇంతకుముందు లిప్స్టిక్ ఏం పూసుకోవాలా, నెయిల్ పాలిష్ ఏం రాసుకోవాలా, కనుబొమ్మలకి ఏం పూసుకోవాలా, చెంపలకి ఏం పూసుకోవాలా, ఇంతకుముందు అంతా. ఇప్పుడు అంత పోయిందా లేదా? ఎవరికి కావాలి అంత శుభ్రంగా ఉండాలి, ఫినిష్, దట్స్ ఆల్. అంటే దాన్ని ఏమంటారు? సమాజానికి దూరం అవ్వడం, కుటుంబానికి దూరం అవ్వడం, మన శరీరానికి దూరం అవడం. శరీర కంఫర్ట్స్ కోసం మనం ఎక్కువ ప్రయాసపడం. అత్యాహార ప్రయాసస్య ప్రజల్పో నియమాగ్రహ జనసంఘర్ష లౌల్యంచ షడ్భిర్భక్తి ఏమవుతుంది? వినశ్యతి. కానీ ఒకే దెబ్బకు ఒకే శ్లోకంలో వస్తాయి. అత్యాహార ప్రయాసస్య ఓవర్ ఎండివర్, ప్రజల్ప సొంత గొప్పలు చెప్పుకోవడం మన గురించి, మనం భక్తుల గురించి, భగవంతుడి గురించి.
మన గురించి ఎక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇతరులు మీ గురించి మాట్లాడుతున్నా కూడా ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇతరులు మీ గురించి మాట్లాడుతూ సంతోషంగా అనిపిస్తే మీరు ఇంకా శరీర మోహంలో పడినట్టు. జనాలు మిమ్మల్ని పొగుడుతూ ఉన్నా కూడా ఈ కాదు నాకు కావాల్సింది, నాకు భగవంతుడి భజన కావాలా, అది వింటే నేను బాగుపడతా, అనేవాళ్ళు బాగుపడతాయి. నా సొంత గొప్పలు వినాల్సిన అవసరం లేదు. వ్యాస పూజ అప్పుడు మీరందరూ అంటే మేము కూర్చుని వింటూ ఉంటాం కదా, అప్పుడు లోపల ఎలాంటి ఆలోచనలు ఉంటాయి, ఈ రోజుకి తప్పదు ఇది. ఎందుకంటే మనం వీళ్ళ బాధ్యత తీసుకున్నాం కాబట్టి ఇది మనకి ఇంట్రెస్ట్ అని కాదు, వీళ్ళకి వినయాన్ని అనుకూలనాన్ని మనం ఇండిపెండెంట్ కాదు, వీళ్ళ కింద పడి మనం భక్తి చేసుకోవాలి. లేకపోతే ఇటువంటి ట్రైనింగ్ లేకపోతే మనం గురువు గారి దగ్గర తగ్గి ఉండాలని ఎడ తెలుస్తుంది. మనకి నేర్పించాలి కదా, అది కూడా నేర్పించాలి. కాబట్టి ఇక్కడ భక్తి యోగాన్ని మనం ఆచరించినట్లయితే చాలా కష్టపడాల్సి వస్తుంది. మీరు చూడండి, ఆసనాలు వేయడం సులభమా, తల కింద పెట్టి కాళ్ళు పైకి ఎత్తడం సులభమా, కూర్చుని కుర్చీలో కూర్చొని హరే కృష్ణ మంత్రం అనడం సులభమా? తెలిసిపోతే డైరెక్ట్గా ఏది సులభం? కుర్చీలో కూర్చొని హరే కృష్ణ అనడం సులభం. తల కింద పెట్టి కాళ్ళు ఎంతసేపు ఉంటారు, అట్లా పడిపోతారు. దీనంటారు కఠోరం ఒక తపస్సు. కానీ బయట వాళ్ళు ఇంప్రెస్ అవ్వచ్చు, అందరు చేయలేరు, అట్లా మనం చేయలేము. కానీ తెలుసుకోవాల్సింది మనసు కంట్రోల్ అయిందా లేదా. బయట వాళ్ళకి అది ఇంప్రెసివ్గా ఉండొచ్చు. అంటే మనం కీర్తన చేస్తుంటే బాగుండొచ్చు, బాగుండడం కాదు, కీర్తన బాగుండేది బాగాలేపడేది. భగవన్నామం ఎవరన్నా కూడా భగవన్నామే అంతే కదా. భగవన్నామానికి ఆయన పాడితే బాగుంది, ఈయన పాడితే బాగాలేదు. మీరు భక్తురాలు అయితే ఎవరు పాడినా కూడా కృష్ణ కృష్ణ వింటూ ఉంటారు, ఫినిష్. కొంతమంది బాగా చక్కగా పాడగలుగుతారు, కొంతమంది పాడలేరు అని అంటున్నారు మంత్రాన్ని. మీరు కూడా అప్పుడు పాడుతుంటే శారదమ్మ, మన మందిరంలో షణ్ముఖం, శారదమ్మ, పెద్ద శారదమ్మ, తర్వాత పద్మావతమ్మ, మంజుల. మనకు కొద్దిగా ఇంకా అలవాటు కాబట్టి కరతాళాలు ఒక పద్ధతిలో పోతూ ఉంటాయి, మంత్రం ఒకటి కొద్దిగా ఆభాస్. కానీ వాళ్ళ శ్రద్ధ చూడాలి. పద్మావతమ్మ, మంజులమ్మ వాళ్ళు బయట నుంచి మన మందిరంలో ఉండి టైంకి రావట్లా, వాళ్ళు బయట నుంచి వచ్చేసి అంటే ఇవన్నీ తయారయ్యి అంతా నడిచి ఇళ్ళు తాళం పెట్టుకుని వచ్చి మెట్లెక్కి లోపలికి వచ్చి అంత 10-15 నిమిషాలు పడుతుంది. 10-15 ముందర అంటే మందిరంలో ఉంటే వాళ్ళు 4 బాగా వచ్చి కూర్చున్నట్టుగా లెక్క, అంతే కదా. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో బయలుదేరారు. ఈ రకంగా ఇవన్నీగా చూసేది మనం చూడాల్సింది శ్రద్ధ. భక్తి మార్గంలో కానీ ఎక్కడైనా కూడా మనం చూడాల్సింది శ్రద్ధ ఉన్నదా. వాడు పని చేస్తాడు, అరగంటలో ఇంత పని లాగి పారేస్తాడు, పని చేయకుండా కూర్చుంటాడు. ఇంకొకళ్ళు శ్రద్ధ ఉంది కాబట్టి అరగంట కాకుండా వాడు పూర్తి టైం. దానికి ఎగ్జామ్కి వెళ్తారు. మీరు ఎగ్జామ్లో
3 గంటలు టైం ఇస్తారు పరీక్ష పేపర్ రాయడానికి. మీకు పొగరు, గర్వం, అహంకారం ఉంటే ఫటాఫట్ రాసేసి అన్నీ తెలిసిన ప్రశ్నలు వచ్చాయి, నేను గంటలోనే రాసి పారేసా. అహంకారం. మీరు ఆలోచించి రాసేవాళ్ళు అయితే 3 గంటల టైం ఉంది, 3 గంటలు కూర్చొని అయ్యేదాకా చక్కగా గట్టిగా అట రాయాల. ఇక్కడ భక్తి మార్గంలో మనం చూడాల్సింది, ఎందుకంటే లేకపోతే భగవన్నామం సులభమే. మధ్యాహ్నం 12 గంటలకి హరే కృష్ణ అనొచ్చు, బజార్లో నిలబడి హరే కృష్ణ అనొచ్చు. కానీ శ్రద్ధ ఉంటే మనం తెల్లవారుదామని లేవడంతో ప్రారంభమవుతుంది. అంటే కఠోరం ఒక తపస్సు చేయదురు వాడు. కొంతమంది ఇంద్రియ భోగాలు దాటచ్చు, కోపం నుంచి దాటలేరు. అది కూడా అన్నదే. ఇంద్రియ భోగాల్ని దాటడం ఒక స్టేజ్, కోపాన్ని దాటడం ఒక స్టేజ్. ఆ తర్వాత పదవి వ్యామోహం, జనాలను పొగడాలా, నన్ను గుర్తించాలా, ఎంత కష్టపడి పని చేస్తా, ఒకరు యారి ప్రేమ పాపం జపం పక్కన పెట్టి 3 గంటల సేపు ఎప్పుడు చేస్తున్నారు జపం? మరి కిచెన్లో పని చేస్తున్నాడు, జపం చేయక్కర్లేదా? మనం ఈ టైంలో సేవ చేస్తే ఆ తర్వాత టైంలో ఫ్రీగా ఉంటాం. ఏదో టైం మొత్తానికి సేవ చేయాలా, జపం కూడా చేయాల్సిందే. నేను మనల్ని పడగొట్టడానికి మొదట్లో భోగాలు అవి వదిలేస్తే డబ్బు మన ముందుకు వస్తూ ఉంటుంది. డబ్బు అది కూడా వదిలేస్తే పదవులు, భోగాలు, డబ్బు, పదవులు. మనం భోగాల దగ్గర అనుభవం చేతులు కాల్చుకున్నాం కాబట్టి ఇంకా ఈ భోగాలు ఎంత క్షణికమైనటువంటి ఈ భోగాలు ఎలా మనల్ని బందీ చేసి పడేస్తాయి. అంటే పెళ్లి చేసుకుంటారు, పుట్టేది ఒక పిల్లాడు, 2 పిల్లాడు, బతుకంతా చూసుకోవాలి లేదా పెళ్ళాన్ని, బతుకంతా అంటే దీన్ని అంటారు. మనకి ఈ అనుభవం ఇవన్నీ కలిగాయి అంటే బహుశా భోగాల నుంచి దూరంగా ఉండొచ్చు, కానీ డబ్బు, హోదా అంతగా మనం ఎందుకు చూస్తూ ఉంటాం? ఈ ప్రమాణ స్వీకారం ఇవన్నీ ఎందుకంటే ఎంత వైభవంగా అట్టహాసంగా జరుగుతుంది. మన వాడు పట్టించుకునేవాడు అక్కడ జరుగుతుంటే ఇది ప్రతి మనిషికి అహంకారం ఉండే ప్రతి మనిషికి నాకు కూడా ఇటువంటి గౌరవం దక్కాల, అదొక మాయ. ప్రతిష్ట సుకరవిష్ట, ఎవరైతే గుర్తింపులు కావాలంటారో, ప్రతిష్టని భక్తి సిద్ధాంత మహారాజు పందిపెంటతో పోల్చాడు. ఎవరైనా గుర్తింపు కావాలంటే ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని పందిపెంట ఒక గిన్నెలో ఇస్తుంటా, మీ రూమ్లో పెట్టుకుంటే అట్లాంటి అలాగే ఒక ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ప్రతిష్ట అనేటువంటిది హూ కేర్స్, భగవంతుడు గుర్తిస్తే చాలు. ఆ స్థాయికి ఎదిగారు మీరు. ఇంకా ప్రతిష్ట కావాలా? ప్రతిష్ట అంటే కాబట్టి భక్తులు ఎదిగితే మాకు సేవ కావాలి సార్, మాకు గుర్తింపు ఆకల, మాకు భగవంతుడు గుర్తించాలి.
భగవంతుడు గుర్తించాలని కూడా కోరుకోం మనం. ఎందుకంటే మనకి యోగ్యత కలిగితే ఆయన గుర్తిస్తాడు. యోగ్యత లేకుండా దేవుడు నన్ను చూడాలంటే ఎందుకు చూస్తాడు? ఏముందని భక్తి అంటే చూస్తాడు మనం. అంటే చెబుతున్నాడు, ఎవరైనా కూడా నిజంగా ఆధ్యాత్మిక జీవితం రావాలంటే వాళ్ళు కఠోరమైన పరిస్థితులను దాటాలా, కఠోరమైన పరీక్షలు గెలవాలా. రక్షకు थोड़ा परीक्षा डाल दिया तो बस सोचना पड़ जाएगा। बैठ गए तो बैठ गए, बस कुछ भी हो जाए। क्योंकि जितना परीक्षा आएगा उतना अच्छा है. పరీక్షలు వస్తే మంచిదే కదా, ఈ పెర్ఫార్మెన్స్ చూపించుకోవచ్చు. పరీక్షలకి భయపడేది ఎవడు? తయారవునాడు భయపడతాడు, డల్లా బయటపడిపోతాం, మనకేం తెలియదని. ఇక్కడ క్రోధమును కూడా జయించాలా. నేను అనుకుంటాంట మిమ్మల్ని అందరినీ అప్పుడప్పుడు నీ తలకాయలే ఈయన దేవుడు వాళ్ళకి ఆ తలకాయ ఇచ్చాడు, తలకాయ లేదని కొద్దిగా కూల్ వాటర్ మీరు తప్పులు చేస్తే ఏం జరుగుతున్నా మెల్లగానే చెబుతూ ఉంటాను, మెల్లగానే ఓపికగా చెబుతూ ఉన్నాను. మాతాజీ అట్ట కాదు, మాతాజీ ఇట్ట కాదు చెబుతా ఉన్నా. అదే మీకున్న తలకైతేనే కదా పనిచేసేది. నేను అనుకుంటాను ఈ రోజు నుంచి ఎవరిని కూడా నాన్ సెన్స్ 2 పదాలు ఎక్కువ వాడుతూ ఉంటాను. ఈ తలకాయ లేదు, నాన్ సెన్స్ बोलता रहता ना, नॉनसेंस नहीं. जब मेरे द्वारा काबू में नहीं आते काबू में नॉनसेंस, स्टॉप इट. ఇక్కడ చదువుతుంది మన ఇంద్రియాల మీద అదుపు, తర్వాత కోపం మీద అదుపు, ఆ తర్వాత మనకి గుర్తింపు కావాలా, జనాలు నన్ను పొగడాలా, గుర్తించాలి. ఇవన్నీ దాటిన తర్వాత మనకి నిజమైనటువంటి భక్తి అంటే అప్పుడు అది ప్రహ్లాదులాగా కొడుతున్నారు, తిడుతున్నారు, ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. హరిదాస్ ఠాకూర్ अपमान किया जा रहा है, ताड़न दिया जा रहा है, वो तो हरे कृष्ण हरे कृष्ण. कब वो दिन आएगा बेशर्त में भगवान के नाम बोलते रहूँगा, बेशर्त. तो इसको बोलते हैं कि वार కొద్దిగా మీరు ఒక అడుగు ముందుకు పోయినట్లు లెక్క. పరిస్థితుల్ని మీరు క్రిటిసైజ్ చేయమాకండి. అన్ని పరిస్థితుల్లో భక్తి చేస్తూ ఉండాలి. ఇక్కడ చెబుతున్నాడు ఏమైంది, ఇక్కడ ఏం పరిస్థితి ఏంది అసలు? ఇక్కడ నరనారాయణ ఋషి ఇంద్రుడు కఠోరమైన తపస్సు చూసి ఆయన ఒక అమ్మాయిని కాదు, ఒక పరిస్థితి కాదు, అన్నీ కూడా వ్యక్తిని అన్ని విధాల వినడానికి బాగుండేట్టుగా, చూడడానికి బాగుండేట్టుగా, తినడానికి బాగుండేట్టుగా, స్పర్శకు బాగుండేట్టుగా, అన్నీ అంటే మతిపోయేట్టుగా. కానీ నరనారాయణ ఋషి ఆయన సామాన్య మానవులైతే తట్టుకోలేరు. కానీ ఆయన భగవంతుడు యొక్క అవతారం. ద్రుమిళ మహారాజు భగవంతుడి యొక్క నరనారాయణ ఋషి అవతారాన్ని గురించి ఆయన తపోశక్తిని చూపించడానికి, తపోశక్తితో తపస్సు చేస్తూ ఉంటే ఎలా మన మనస్సు మారిపోయి ఇంతకుముందు మనం పడిపోతూ ఉండేవాళ్ళం, ఇప్పుడు మనం దాని మీద మనకి వ్యామోహం పోతుంది, ఆ స్థాయికి ఎదగడం. ఇంతకుముందు మనకి ఆసక్తి, ఇప్పుడు మనకి అది కలగటం లేదు, అంటే ఎదిగాం.
ఈయన ఈయన క్రోధం కూడా రాల. నరనారాయణ ఋషి రెండో స్టేజ్ కూడా ఆయన దాటాడు. భగవద్భక్తిని చేపట్టిన వారిని రెండు వర్గాలుగా విభజించవచ్చు. ఇంద్రియ భోగంలో నెలకొన్నవారు ఆకలి, దప్పిక, మైథున, వాంఛ, గతాన్ని గురించి శోకం, భవిష్యత్తు గురించి ఆశలు. దేవతల వివిధాశ్రములచే సులభముగా జయించబడదురు. భౌతిక జగత్తు పట్ల మోహగ్రస్తులై ఉండే అటు మూర్ఖులు దేవతలు ఇంద్రియ భోగాల్ని వాళ్ళు ఇస్తారు, మన దగ్గర పంపిస్తారు. సులభంగా మనం మళ్ళీ మాయలోకి వచ్చేస్తాం. కానీ ఇంద్రియ భోగ వాంఛలను అణుచుటకు యత్నించి కానీ భగవంతుడి శరణాగతి లేక అటువంటి వాళ్ళు మరింత మూర్ఖులు. ఎందుకంటే భగవత్ సేవ లేకుండా కఠోరముగా తపస్సు అంటే పడిపోక తప్పదు. ఇంద్రియ భోగ సాగరాన్ని దాటిన క్రోధం అనేది చిన్న బురద గుంటలో వాళ్ళు పడిపోవద్దు. కేవలం తపస్సు చేసేవాళ్ళు తమ హృదయాన్ని అందుకంటారు ఎవరికైనా జ్ఞానం పెరిగినా మన తపస్సు పెరిగినా మనలో అహంకారం వస్తుంది. నేను కాబట్టి ఉపవాసం ఉండగలుగుతున్నా, నేను కాబట్టి ఇన్ని శ్లోకాలు కంఠస్థపడ్డా. శ్లోకాలు కంఠస్థపడ్డానిక వాటిని మనం ఆచరణలో పెట్టుకోవడానికి అది తెలియక వాళ్ళు నాకు గుర్తుంది వాళ్ళకు గుర్తులేదు కాబట్టి వాళ్ళు తమ హృదయాన్ని కేవలం తపస్సు చేసేవాళ్ళు హృదయాన్ని పవిత్రము చేసుకునే చాలు. విద్యాచారి అంటారు భగవద్గీత. విద్యాచారి ఎస్ంద్రియాని మనస శ్లోకం, రెండు శ్లోకాలు భగవద్గీత 3వ అధ్యాయం కంఠస్థం చేయాల్సిన శ్లోకాలు. చెప్పండి. విద్యాచారి కర్మేంద్రియాణి సంయమ్య అంటే బయటికి ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవడం. తినాలనిపిస్తున్నా తినకుండా ఉండడం. ఎంత సమయం అలా ఉండగలం. కర్మేంద్రియాణి సంయమ్య ఏ ఆస్తే మనసా స్మరణ అంటే మనసు భగవంతుడి మీద లేకపోతే మనసు భోగాల మీదకి పోతుంది. కానీ బయటికి మనం ఇంద్రియాలను కంట్రోల్ చేస్తాం. కర్మేంద్రియాన్ని సంయమ్య ఏ ఆస్తే మనసులో మాత్రం ఈ ఆలోచనలన్నీ, బయటికి మాత్రం కంట్రోల్ చేసుకోవడం. ఆఖరి మనసులో ఉండేది బయటికి ఎలాగో వచ్చేస్తుంది. అంటే అన్నాడు కృష్ణుడు ఇక్కడ, కర్మేంద్రియాన్ని సంయమ్య ఏ ఆస్తే మనసా స్మరణ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ. బోలో ఇంద్రియార్థ అంటే మీరు గెలిచే అవకాశం లేదు. మనసు దేవుడి మీద పెట్టకుండా ఇంద్రియాలను గెలిచే అవకాశం. ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్థ ఉచ్యతే అనండి. మిథ్యాచారస్థ ఉచ్యతే. కర్మేంద్రియాణి సంయమ్య యయాస్తే మనసా స్మరణ ఇంద్రియార్థ విమూఢాత్మ విద్యాచారస్థ ఉచ్యతే. అది మామూలు యోగులు చేసే పని. మనం
ఎవరైతే ఈ భక్తి యోగంలోకి వచ్చారో వాళ్ళు ఈ రెండో శ్లోకం అంటే వాళ్ళు ఆడవాళ్ళ మధ్యలో ఉండొచ్చు, వాళ్ళు మంచి చక్కటి పరిస్థితుల్లో ఉండొచ్చు, కానీ మనస్సుని దేవుడి మీద పెట్టుకోవడానికి కాబట్టి వాళ్ళు ఇవన్నీ బయటికి చెప్పండి. యస్త్రింద్రియాణి మనస నియమ్య రభతే అర్జున. యస్త్రింద్రియాణి మనస నియమ్య రభతే అర్జున. కర్మేంద్రియ కర్మయోగ కర్మేంద్రియ కర్మయోగ అసక్త స విశిష్యతే. అసక్త స విశిష్యతే. యస్త్రింద్రియాణి మనస నియమ్య రభతే అర్జున. కర్మేంద్రియ కర్మయోగ అసక్తం స విశిష్యతే. ఇది బెటర్. మనం ఉద్యోగం చేస్తున్నట్టు కనపడ్డాం, గృహస్థులుగా ఉన్నట్టు కనపడ్డాం, కానీ లోపల ఏం చేస్తున్నాం? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ. కాబట్టి మనసుని ఎప్పుడు భగవన్నామం వినడంలో ఉంచి బయటికి అన్ని ఆ పనులు ఈ పనులు బజార్లో తిరుగుతున్నాం, కానీ మనసులో ఎప్పుడు కూడా మనసు పరిగెట్టకుండా మనసు కళ్ళెం వేయడానికి హరే కృష్ణ ఇక్కడ అది చదువుతుంది. సో ఇంకా ఆఖరి కేవలం శారీరక తపస్సు చేసేవాళ్ళు తమ హృదయాన్ని పవిత్రం చేసుకోలేరు. నేను భగవన్నామం వింటలేదు, మనసు మొండిగానే ఉంటుంది. హృదయం భౌతిక వాంఛలతో నిండి ఉన్నప్పుడు లౌకిక సంకల్పంతో ఇంద్రియ కలాపంలో అదుపులో ఉంచవచ్చు, కానీ దీని ఫలితం క్రోధం. ఇంద్రియ నిరోధం ద్వారా మిక్కిలి కటువుగా క్రోధులుగా అయినట్టు కృత్రిమ తాపస్సులను మనం చూడవచ్చు. భగవద్ విముఖులవటం వల్ల అట్టివారు చరమ మోక్షాన్ని కానీ భౌతిక ఇంద్రియ తృప్తి కానీ పొందగలరు. వారు క్రుద్ధులతో ఇతరులను చెప్పించడం ద్వారా విద్యాగర్వుల ద్వారా తమ దుష్కర తపోఫలాల్ని వ్యర్థము చేయదురు. యోగి ఎవరినైనా చెప్పించినప్పుడు అతని సంచిత యోగశక్తి అది కాస్త తగ్గిపోవును. కనుక క్రోధము ముక్తిని కానీ ఇంద్రియ భోగాన్ని కానీ వరుసగా తపోఫలాన్ని నష్టపరచును. కనుక క్రోధమును బురదతో పోల్చవచ్చు. ఆ విధంగా భగవద్విముఖులై ఉండేది మహాయోగులు ఇంద్రియ భోగ మహాసాగరాన్ని దాటిన క్రోధమనే చిన్న బురద గుంటలో పడిపోదు. భగవద్భక్తులు వాస్తవానికి భౌతిక క్లేశములను జయించెదరు అని దేవతలు ఒప్పుకొన భగవత్ సేవ అభిరుచి లేని మనం అంటే ఎన్ని మాట్లాడుతుండొచ్చు, కానీ మనం వాస్తవంగా చెయ్యాలా, మనం భగవంతుడికి సేవ చేయాలా, మనం సమయాన్ని భగవన్నామం కోసం వెచ్చించాలా. అప్పుడు మనకు తెలుస్తుంది ఇంతకుముందు ఇంద్రియాలు అట్టుండేవి, ఈ విధంగా సేవ చేస్తూ మనం భగవన్నామాన్ని జపకీర్తనలు చేస్తూ ఉంటే దేవతలు ఈ విధంగా స్తుతించుండగా చక్కని వస్త్రాభరణ భూషితులై అత్యద్భుతంగా గోచరించు, శ్రద్ధతో తను సేవించు. పలువురు అంటే ఇంద్రుడు కొంతమంది ఆడాలని తీసుకొచ్చాడు. నరనారాయణ ఆయన దేవుడు ఇంద్రుడికి తెలియడం కోసం తన శరీరం నుంచి అంతకంటే అందంగా ఉండేవాడు. అంతకంటే తన శరీరం నుంచి పుట్టించాడు. ఇంకా వాళ్ళందరూ కూడా అంటే వీరు అందంగా ఉన్నారనుకుంటూ ఉంటారు, మీకంటే అందంగా ఉండేవాళ్ళు రాగానే చిన్నపుచ్చుకోవాల్సి వస్తుంది.
అట్లా వీళ్ళంతా తిలోత్తమ, రంభ, మేనక వీళ్ళంతా కూడా బస్ మనకంటే ఎవరున్నారు. భగవంతుడు కాదంటే లక్ష్మీదేవి ఎంత అందంగా ఉంటుంది, సీతాదేవి ఎంత అందంగా ఉంటుంది. ఇందులో వాళ్ళ శరీరాలు భగవంతుడి శరీరంలాగా రక్తమాంసం నిర్మితమైన శరీరాలు కాదు. లక్ష్మీదేవి శరీరం మీలాగా ఉంటున్నాయి, సీతమ్మ శరీరం ఇద్దరు తల్లి, కానీ తేడా. కాబట్టి వాళ్ళ ఇది భగవంతుడు తన శరీరం నుంచి పుట్టించాడు. నరనాయనుషి దేవతల గర్వాన్ని తొలగించడానికి నిజానికి వాళ్ళని చెప్పించుండొచ్చు, క్రోధంతో పోయి ఉండేవాడు. అంటే ఆయన తపస్సు చేసేవాళ్ళు క్రోధాన్ని ప్రదర్శించకూడదు ఒకటి. రెండోది, మీరు క్రోధం లేకపోతే ఇతరులని మీరు చక్కగా వాళ్ళకి పాఠాన్ని నేర్పించవచ్చు చెప్పించకుండా. మీరు ఏం చేశాడు, వాళ్ళ మీద కరుణ చూపాను. దేవతలు తమ సౌందర్యానికి తమతో ఉన్నటువంటి దేవస్త్రీలతో గర్వితులైన భగవంతుడు అసంఖ్యాక సౌందర్యవతులచే ఆల్రెడీ సేవించ లక్ష్మీ సహస్ర శతసంభ్రమ సేవ్యమానం. కాబట్టి భగవంతుడి మీద మాయ ప్రభావం ఉండదు. ద్రుమిలుడు వివరిస్తుంది, భగవంతుడు మీద ఈ సృష్టిలో ఏది కూడా భగవంతుడు ఆకర్షించలేదు. భక్తులు ఆకర్షిస్తున్నాడంటే మన భక్తిని చూసి ఆయన అంగీకరిస్తున్నాడు. భక్తులు కూడా బలవంతంగా మీరు చెప్పగలంటే గ్యారంటీగా నేను కృష్ణుడిని నా అవసరంలో పెట్టుకుంటాను, ఈ మొహం కూడా చూడ్డాను, 10 జన్మలు ఎత్తినవాడు. ఎందుకంటే మీరు అహంకారంతో మాట్లాడుతున్నాడు. మీరేమంటారు, బస్ మేము దేవుడిని ఆకర్షించేది ఏముంది, అది మా వాళ్ళు ఎప్పుడు కదా, ఆయనదో మమ్మల్ని అనుగ్రహించి చూపిస్తుంది తప్ప దాన్ని వినయం అంటారు. ఆ స్టేజ్కి వచ్చినప్పుడు అప్పుడు భగవంతుడు పరీక్షల్లో నెగ్గి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ